హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం యునెస్కోకి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీని యొక్క పని ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. యునెస్కో 1945 నవంబర్ 16వ తారీఖున 37 దేశాలు కలిసి ఈ యునెస్కోను ఏర్పాటు చేశారు. 1946 నవంబర్ 4 నుండి ఇది పనిచేయడం ప్రారంభమైంది. మరి ఇది ఏం పనిచేస్తుంది అంటే విద్య ద్వారా, విజ్ఞానం ద్వారా, సంస్కృతి ద్వారా దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు యునెస్కో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ 37 దేశాలకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ మీకు ఇది తెలియాలి. యునెస్కోను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ 2 ప్రపంచ యుద్ధాల విధ్వంసం తర్వాత ఏమైందంటే తీవ్రమైన అపారమైన నష్టం జరిగింది. లక్షలలో కోట్లలో జనాలు చనిపోయారు, శాంతి లేదు. కాబట్టి ప్రపంచ దేశాలు ఏం చేశాయంటే కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఏం ఒప్పందాలంటే రాజకీయంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి, ఆర్థికంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. రాజకీయంగా చేసుకున్న ఒప్పందాలు, ఆర్థికంగా చేసుకున్న ఒప్పందాలు కేవలం శాంతిని నిర్మించలేవు, అంటే శాశ్వత శాంతిని నిర్మించలేవు. శాశ్వత శాంతిని నిర్మించాలంటే దీనికి ఒక సంస్థ కావాలి, ఈ శాంతి కోసం కృషి చేసే ఒక సంస్థ కావాలనే ఉద్దేశంతో ఈ 37 దేశాలు ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన విధ్వంసం తర్వాత వచ్చిన ఆలోచన వల్ల ఈ యునెస్కో ఏర్పడింది. దీనికి పునాది ఎక్కడ పడిందంటే 1922లో నానాజాతి సమితి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏం కమిటీ అంటే అది ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటలెక్చువల్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారంటే అప్పుడు సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, మేరీ క్యూరీ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అటు తర్వాత 1942లో లండన్లోని విద్యామంత్రుల సమావేశం ఒకటి ఏర్పాటైంది. ఈ విద్యామంత్రుల సమావేశమే ఈ యునెస్కో ఏర్పాటుకు కారణమైంది. అంటే లండన్లో జరిగిన విద్యామంత్రుల యొక్క సమావేశాన్ని ఆధారంగా చేసుకొని 1945లో నవంబర్ 16వ తారీఖున ఈ యునెస్కోను ఏర్పాటు చేశాయి ఈ 37 దేశాలు. ఈ యునెస్కో 2 జాబితాలను కలిగి ఉంది. 1 ప్రపంచ వారసత్వ జాబితా, 2 అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితా. మరి ప్రపంచ వారసత్వ జాబితా అంటే ఏమి లేదండి, భౌతికంగా రూపం ఉండి చూడగల, తాకగల ఏవైతే ప్రదేశాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, సహజ ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రపంచ వారసత్వ జాబితాలోకి వస్తాయి. మరి అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితా అంటే భౌతికంగా రూపం ఉండదు, దీనిని చూడలేము, తాకలేము. అలా ఏదైతే ప్రదేశాలు కానీ, కట్టడాలు కానీ, ప్రాంతాలు కానీ ఉంటాయో అవన్నీ కూడా అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి వస్తాయి. మరి రీసెంట్గా యునెస్కో ఏ జాబితాలో అయినా ఏదైనా ప్రదేశాన్ని చేర్చిందా అంటే అవును, చేర్చింది. ఎప్పుడు చేర్చింది? డిసెంబర్ 11వ తారీఖు 2025న భారతదేశానికి సంబంధించిన ఒక పండుగను ఈ అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఏంటిదే ఆ పండుగ అంటే దీపావళి పండుగ. మరి ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం ఎన్ని అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలు ఉన్నాయి అంటే 16 అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలు ఉన్నాయి. మొట్టమొదటి అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఆచారం ఏది అంటే కూడియాట్టం అనే ఒక నాటకం 2001లో ప్రకటించింది. మేము కూడియాట్టం అనే సంస్కృత నాటకాన్ని అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చాలనుకుంటున్నాం అని చెప్పేసి అప్పుడు ప్రకటించి 2008లో అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ కూడియాట్టం అనే సాంస్కృతిక నాటకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించింది. అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వాలు జరిగిన 16 కాకుండా చివరిగా 3 ఏవైతే చేరినాయో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. 14వది ఏంటిది? కోల్కతాలోని దుర్గా పూజ. ఎప్పుడు దీనిని అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు అంటే 2021. 15వది గుజరాత్లోని గార్బా నృత్యం. దీనిని ఎప్పుడు చేర్చారా అంటే 2023. రీసెంట్గా డిసెంబర్ దీపావళి పండుగ 2025. ఓకే, ఇదంతా కూడా అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చివరగా చేరిన 3.
ప్రదేశాలు కావచ్చు, పండుగలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రపంచ వారసత్వ జాబితా ఇప్పటి వరకు 2025 డిసెంబర్ 11 వరకు కూడా డిసెంబర్ 11 మన భారతదేశంలో మొత్తం 44 ప్రదేశాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో 36 ప్రదేశాలు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటే 7 ప్రదేశాలు సహజ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మిగతా ఒకటి మాత్రం మిశ్రమం, అంటే ఇటు సాంస్కృతిక ప్రదేశమై ఉంటుంది, సహజ ప్రదేశమై ఉంటుంది. మొట్టమొదటిసారిగా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ప్రదేశం ఏంటి అని అంటే అజంతా గుహలు. కేవలం అజంతా గుహలే కాదండి, 1984లో మొట్టమొదటిసారిగా ప్రపంచ వారసత్వ జాబితాలో మన భారతదేశం నుండి 4 ప్రదేశాలను చేర్చింది. 1 అజంతా గుహలు, 2 ఎల్లోరా గుహలు, 3 ఆగ్రా కోట, 4 తాజ్మహల్. ఈ 4టిని కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి మొట్టమొదటిగా ఎన్నుకోబడిన ఇవే. మరి చివరగా అంటే 44 ఉన్నాయి. 44లో చివరి 3 కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. 42, 43, 44. మరి 42వ ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి ఏ ప్రదేశం ఎన్నికైందని రేపు క్వశ్చన్ ఇస్తాడు. ఏం చెప్తారు? కాబట్టి మనం కేవలం కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశాన్ని మాత్రమే నేర్చుకోవద్దండి, దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించిన చివరి 3 ప్రదేశాలు వచ్చేసి 42వ ప్రదేశం, 43వది, 44వది. 42వది వచ్చేసి హోయసాల దేవాలయం. ఎక్కడ ఉన్నది ఇది? కర్ణాటకలో ఉన్నది. మరి ఏ సంవత్సరంలో గుర్తించారు అంటే 2023లో గుర్తించారు. 43వ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకున్న భారతదేశం యొక్క ఇంకో ప్రదేశం ఏది అంటే మొయిదామ్స్. ఇవి ఎక్కడున్నాయి? అస్సాంలో ఉన్నాయి. అస్సాంలోని చెరైగడేలో అహు అనే ఒక రాజవంశం ఉంది, అహోం. ఈ అహోం రాజుల యొక్క సమాధులే ఈ మొయిదామ్స్. 44వది వచ్చేసి మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలు. ఈ 3 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. 42 ప్రసిద్ధ హోయసాల దేవాలయం కర్ణాటకలో ఉంది. 43 మొయిదాం అస్సాం 2024లో గుర్తించారు. మరాఠా సైనిక ప్రకృతి శక్తులు దృశ్యాలు 2020లో గుర్తించారు. అంటే ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి చోటు దక్కించుకున్న అయితేనేమో 44. అదే అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న అయితేనేమో 16. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి అజంతా గుహలు. అదే అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ప్రదేశం ఏంటంటే కుడియాట్టం. కుడియాట్టం అనే ఒక సంస్కృతిక నాటకం, కుడియాట్టం. ఇంత అవగాహన ఉంటే తప్ప చేయడం చాలా కష్టం అండి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో.